చెప్పే ముందు మన ముందు చాలా భారతం ఉంది, అది చూసుకోండి. ఓకే ఓకే మాట్లాడేది కండి నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు కదా. సురేంద్ర నాయుడు గారు నమస్తే. నమస్తే. చూసారా మూవీ మీరు పుష్ప 2? నేను మామూలుగా సినిమాలు పెద్దగా చూడను సార్. సరే మీ సపోర్ట్ ఎవరికండి? వైసీపీ సపోర్ట్ పుష్ప 2 కట. వీళ్ళేమో నువ్వు ఎవరు ఫోటో పెట్టుకుని వచ్చావు స్వామి మచ్చ అని చెప్పి వీళ్ళు ముద్దుగా అడుగుతున్నారు. మరి మీ సపోర్ట్ ఎవరికి? కూటమిలో ఉన్న వాళ్ళకి? సార్ ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, సార్ మా సపోర్ట్ సినిమాకు మాత్రమే. సినిమాకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే రేట్లు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చారు. మేము అందరూ సమానం, మాకు సినిమా యాక్టర్లు అందరూ కూడా సమానం. ఈడ నా అభిప్రాయం ఏంటంటే ఇది సినిమాను సినిమాగా చూస్తేనే బాగుంటది. సినిమాను సినిమాగా చూడకుండా దాంట్లో ఏదో డైలాగ్ వేసినాడని అది పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుందో లేకపోతే మెగాస్టార్ చిరంజీవికి వర్తిస్తుందో అని చెప్పి చెప్పడం అనేది నాకైతే ఇది అంత కరెక్ట్ అని నాకు అనిపించట్లే. ఒకటి, దీంట్లో ఇది అయినా కాకపోయినా వైసీపీ వాళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు ప్రజల్లోకి వచ్చేదానికి కానీ లేదంటే ప్రచారం చేసుకోవడానికి కానీ ఏది కూడా లేవు, అవకాశాలు లేవు. అవకాశాలు లేదు కాబట్టి దీన్ని ఒక అస్త్రంగా చేసుకొని, ఒకటి మనం ప్రచారంలోకి వెళ్ళాలా, జనాలలోకి వెళ్ళాలా. డైరెక్ట్గా అయితే జనాలలోకి రాలేరు. జనాలలోకి వస్తే జనాలు బరిత్తు పూజ చేస్తారు, 5 సంవత్సరాలు మీరేం చేసినారు అనేసి. వీళ్ళు 5 నెలల్లోనే ఆవురావురని జనాల్లోకి వచ్చి చెప్పడానికి కూడా వీళ్ళ దగ్గర ఏమీ లేదు. సో ఎట్టో ఒకట మనం వైషమ్యాలు సృష్టించాల జనాలలో. అంటే ఈడేదో బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో అగాధం జరిగిపోతా ఉందని ఈ అగాధాన్ని పెద్దదిగా చేసి చూపించి మనం కాదండి సురేంద్ర నాయుడు గారు, అయితే రెండుగా డివైడ్ చేసేసి ఇప్పుడు మీ పాత్ర పెద్దన్న పాత్ర అంతే. మీ పాత్ర పెద్దన్న పాత్ర, ఫైట్ బిట్వీన్ పాత్ర అనేది కాదు సార్. ఇక్కడ మనం ఉన్నట్టుగా మనం మాట్లాడాల. ఇప్పుడు మొన్నటి వరకు వీళ్ళు ఏం చేశారు, ఏ సినిమా రిలీజ్ అయినా వీళ్ళకి కావాల్సిన వాళ్ళ సినిమా రిలీజ్ అయితే దాన్ని వాళ్ళ ఇష్టం ఎంత రేట్లు పెంచుకునే దానికైనా వీళ్ళు అనుమతించేశారు. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి ఈయన దగ్గర పోయి కలిసేదానికి వెళ్తే చేతులు జోడించి నమస్కారం పెట్టి కొంచెం చూడండి అనే మాదిర ఈయన అనిపించుకొని గౌరవ మర్యాదలు ఇవ్వకుండా చేసిన వ్యక్తి ఈయన. ప్రపంచం అంతా చూసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అంటే మనము సినిమాలో ఎన్టీఆర్ తర్వాత ఆయన అంత గొప్ప నటుడు. అలాంటి వ్యక్తిని కూడా మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా చూశారు ప్రపంచం. ఇప్పుడు సినిమాకి ఏదైనా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే మీరు ఏమైనా పెన్షన్ ఇచ్చినారా 5 సంవత్సరాలలో? ఇప్పుడు మేము 4 నెలలు 5 నెలలు అయింది. అంటే ఇప్పుడు సినిమా రేట్ల అంశం కాదండి, ఇప్పుడు దీని మీద వస్తున్న వివాదం, 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది, అనవసరం రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయంగా లాగుతున్నారు. అది ఒక్క నిమిషం సురేత గారు, ఎందుకంటే వెంకటరెడ్డి గారే చెప్పాలి దీనికి, ఎందుకంటే ఆద్యం పోస్తుంది వాళ్ళని వీళ్ళు మాటలు. వెంకటరెడ్డి గారు చాలా హ్యాపీయా? చాలా కాలం తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఫుల్ సపోర్ట్గా నిలబడ్డం ఒక ఊహించని పరిణామం ఇది. వర్మ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. స్టార్టింగే ఏదైతే నాగేంద్ర బాబు గారు చాలా రోజుల తర్వాత కనపడ్డా అన్నాడు, అంటే ఆయనకు నేను చాలా రోజుల తర్వాత కనపడ్డా. టీవీలో అయితే రోజు కనపడతానన్నా మీ అందరికి తెలుసు. కూర్చోలేదనేమో ఆయన నేను కనపడటానికి, ఆయన మా ఊరు కాదు కాబట్టి, ఆయన వేరే జిల్లా కడప, నాది గుంటూరు, కనపడలేం కాబట్టి కనపడలేదు. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండోది సినిమానాగా చూడాలి. చాలా మంచి మాట చెప్పారు జనసేన ప్రతినిధులు, తెలుగుదేశం ప్రతినిధులు. కానీ పాపం జనసేన నుంచి వచ్చిన ఆయన ఇది 3 నెలల నుంచి జరుగుతుంది, ఈ డైలాగులన్నీ రాపిచ్చారు అన్నారు. ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అని చెప్పాలి, సంతోషించాల్సిన అంశం. ఎందుకంటే 4 రోజులు పోతే అది కూడా చెప్తారు. పుష్ప 1కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, 2కి ఆయనే, 3 కూడా తీస్తానంటున్నారు కదా, దానికి కూడా ఆయనే. మొత్తం ఇంకా అల్లు అరవింద్కి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి తీపిస్తున్నారని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏం జరిగినా యుక్రెయిన్ రష్యాకి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం, అమెరికాలో ఆడ అదాని మీద కేసు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం, కాకినాడలో ఆ పోర్టులో బియ్యం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. సో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టం, వైఎస్ఆర్సీపీకి అంటగట్టం వీళ్ళకి అలవాటుగా మారింది కాబట్టి అదే విధంగా మాట్లాడతారు. 2 మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, అంతే కదా. ఇప్పుడు 2 ఒకటేనా, విడిగా కూడా ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పాలి. మెగా అభిమానులు వేరు, అల్లు అభిమానులు వేరు ఉంటే సరే, అల్లు అభిమానులు వేరు, మెగా ఫ్యామిలీ వేరు. సో అల్లు అభిమానులకు సంబంధించిన సినిమాకి మా మెగాకి ఏం సంబంధం,